హాయ్ గాయస్, ఈరోజు మన దగ్గరికి NS200 BS6 బండి అయితే వచ్చింది. ఈ బండిలో వచ్చేసి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉండే, అలాగే స్లోలో ఆఫ్ అవడం అయితే ప్రాబ్లం అయితే ఉండే. అయితే దీన్ని ఫైనల్గా మనం టోటల్ బాడీ అయితే క్లీన్ చేసినాము. అలాగే దీనిలో వచ్చేసి సపరేట్గా సెన్సార్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ఇది వచ్చేసి చూడొచ్చు, ఇది 4 వైర్ల సెన్సార్ అయితే ఉంది. మనకు యాక్చువల్లీ పల్సర్లో అయితే మన 150లో 3-in-1 సెన్సార్ అంటారు. 5 వైర్ల సెన్సార్ అయితే ఉంటుంది. దీనిలో హయ్యర్ సీసీలో బండిలో వచ్చే వరకు అయితే దీనిలో సపరేట్గా అయితే సెన్సార్లు అయితే మార్చబడినాయి. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది కనిపిస్తుంది చూడండి. 4 వైర్ల సెన్సార్ అయితే ఉంది. ఈ సెన్సార్లో వచ్చేసి 2 సెన్సార్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రౌండ్, ఒకటి వచ్చేసి 5 వోల్టేజ్ కరెంటు, అలాగే ఒకటి ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ ఒకటి ఉంటుంది. ఇంకోటి మ్యానిఫోల్డ్ అబ్సల్యూట్ ప్రెజర్ సెన్సార్ అని ఒకటి ఉంటుంది. దీనిలో వచ్చేసి అయితే 2 సెన్సార్లు అయితే ఉంటాయి. ఈ మన మెకానిక్ సోదరులకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. అలాగే ఇది 3 వైర్ల సెన్సార్ ఉంది కదా, ఇది TPS సెన్సార్ అంటారు, టోటల్ పొజిషన్ సెన్సార్. 3-in-1 సెన్సార్లో వచ్చే వరకు 5 వైర్లు ఉంటాయి. దీనిలో సపరేట్గా ఇప్పుడు ఇవి 4 వైర్లు, ఇవి 3 వైర్లు, 7 వైర్లు అయితే ఉన్నాయి. అయితే దీనిలో 2 5 వోల్టేజ్ కరెంట్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఒకటి, అలాగే దీనిలో ఒక గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ దీనిలో ఒక గ్రౌండ్ ఉంటుంది. అలాగే దీనిలో మనకు రిఫరెన్స్ వోల్టేజ్ అయితే మళ్ళీ ఈసీకి వెళ్ళాలి. టోటల్ అనేది ఏ పొజిషన్ పైన ఉందనేది ఈ సెన్సార్ అయితే మనకు ఈసీకి అయితే చూపిస్తుంది. అలాగే ఈ స్టాపర్ మోటార్ అంటారు. మనకు పాత బండ్లు అంటే మనకు బర్గుమ్యాన్ బండి ఉంది కదా, 125 cc స్టాపర్ మోటార్ అనేది ఉంటుంది. 4 వైర్ల వైర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 12 వోల్టేజ్ కరెంటు, 2 మైనస్లు ఉంటాయి. ఇది చక్కగా తిరుగుతుంది, మళ్ళీ ఉల్టాది కూడా తిరుగుతుంది. ఇది ఆటో చోక్ పని కూడా చేస్తుంది, స్లోలో ఆఫ్ కాకుండా ఆగడం కూడా 2 పనులు చేస్తుంది. ఫైనల్గా హయ్యర్ సీసీ బండిలో KTMలో అయినా సరే సెన్సార్ అనేది సపరేట్గా ఉంటాయి. మన 150 cc బండిలో అయితే ఒకటే దగ్గర ఉంటుంది, 3-in-1 సెన్సార్ దాన్నే అంటారు. అలాగే టోటల్ బాడీ అయితే క్లీన్ చేసినాము. ఇక్కడ బండి కూడా చూడొచ్చు, మొత్తం ఓపెన్ అయి ఉంది. ఫైనల్గా ఈ సెన్సార్లన్నీ ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత బండి ఓకే అవుతుందా లేదా, అలాగే ఈ మన స్టాపర్ మోటార్ వేసిన తర్వాత ఒకవేళ ECUని అప్డేట్ చేయాలా ఇలా అనేది వీడియోలో చూపిస్తా. కంటిన్యూ ఉండండి. టోటల్ బాడీ అయితే మనం బండికి ఎక్కించినాము. ఇప్పుడు చూద్దాం బండి ఓకే అవుతుందా లేదా అనేది. చూడొచ్చు, ఒక సెల్ఫ్లో బండి అయితే స్టార్ట్ అయింది. అలాగే బండిలో స్టార్టింగ్ ట్రబుల్ ప్లస్ బండి ఐడిలింగ్లో అయితే ఆగుతలేకుండే. ఈ స్టాపర్ మోటార్ అనేది మార్చినాము, బండి ఓకే అయింది. ఫైనల్గా ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం వస్తే ఒకసారి స్టాపర్ మోటార్ అయితే మార్చి చూడండి, మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుట్ అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి BS6 వీడియోస్ మన ఛానల్తో పెడతా ఉంటారు. థ్యాంక్ యూ.